హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్తాస్ వరల్డ్. ఈరోజు నేను చూపించే మరో రెసిపీ వచ్చేసి బగారా అన్నము అండ్ మష్రూమ్ కాజు మసాలా కర్రీ అండి. కార్తీక మాసంలో తినే మరొక వెజ్ బిర్యానీ అండ్ వెజ్ కర్రీ. ఇది కూడా నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఏమీ లేకుండానే చూపిస్తున్నాను. రేపు ట్రై చేసేయండి. పిల్లలు రేపు ఇంటికాడ ఉంటారు కదా, సండే, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా బిర్యానీ బౌల్ తీసుకుని 4 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. ఇలా మనకి ఏవి అందుబాటులో ఉంటే అవి, నాకు బంగాళదుంపలు, టమాటా, క్యాప్సికమ్, క్యారెట్, క్యాలీఫ్లవరు అందుబాటులో ఉన్నాయి. అంతవరకు అలా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత బిర్యానీ దినుసులన్నీ కూడా దానిలో వేసేసుకుని మొత్తం అంతా కలిపి ఈ నూనెలో వేయించేసుకోవాలి. వేగిన తర్వాత ఈ బిర్యానీ రైస్ మాత్రం 1 గంట ముందు నానపెట్టుకోండి. నేనైతే 3 గ్లాసులు బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్, ఓన్లీ అల్లం పేస్ట్, మీరు తింటే వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఓన్లీ అల్లం పేస్ట్ వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ముక్కలు. తర్వాత కొద్దిగా కారం కూడా వేసుకోండి. కారం వేసి ఉప్పు పసుపు కారం అన్నీ బాగా ముక్కలు పట్టేలాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత నానబెట్టిన బియ్యం అన్నిటిని ఒక బెజ్జాల గిన్నెలో వేసేసుకుని వాటర్ అన్నీ వడిలిన తర్వాత ఈ బిర్యానీ రైస్ కూడా వేసేసుకుని దానిలో వేయించుకోండి. మొత్తం అంతా ఉప్పు కారం అంతా కూడా ఈ రైస్కి పట్టేలాగా చూసుకోండి. తర్వాత 1 గ్లాసుకి గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోండి. 1 గ్లాసుకి గ్లాసున్నర వాటర్ అయితే పోసుకోండి. నేనైతే ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. 3 గ్లాసులు నేనైతే 4.5 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. పోసుకుని లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. ఊరికే మగ్గిపోతుంది. 15 మినిట్స్ తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసుకొని పైనుంచి కిందకి ఒకసారి కలుపుకొని మొత్తం అంతా మూత పెట్టుకుని ఆరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే. ఇప్పుడు మనం కర్రీ అయితే చూద్దాము. ముందుగా కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మష్రూమ్ ముక్కలన్నింటినీ సన్నగా అలా కట్ చేసుకుని పెద్ద పెద్దవి అయితే అలా కట్ చేసుకుని మొత్తం అంతా వేయించుకోవాలి. మొత్తం అంతా కొద్దిగా ఉప్పు వేసి వేయించామంటే దానిలోంచి నీరు అంతా కలిసి వస్తుంది. ఆ నీరంతా పోయిన తర్వాత ఈ ఆయిల్ అన్నింటినీ మరో కడాయిలో సపరేట్ చేసేసుకోండి. మష్రూమ్ ముక్కలన్నింటినీ విడిగా పక్కన పెట్టుకోండి. అలా మొత్తం అంతా ఆయిల్ అంతా కళాయిలోకి ఉంచుకున్న తర్వాత ఒక 7-8 టమాటాలు మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ చేసుకోండి. ఆ వంచిన ఆయిల్లోకి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకుని అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా ప్యూరీ మొత్తం వేసేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొంచెం పసుపు, రుచికి తగినంత కారం వేసేసుకొని మొత్తం అంతా కలుపుకోండి. కలుపుకుని ఆయిల్ పైకి తేలిన తర్వాత మొత్తం అంతా మగ్గిపోతుంది కదా టమాటా ప్యూరీ, ఈ మష్రూమ్ ముక్కల్లో కూడా వేసి వేయించుకోవడం. మొత్తం అంతా కలుపుకోవటమే. తర్వాత ఇంకో గిన్నెలోకి కొన్ని వేరుశెనగ గుళ్ళు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసేసుకొని మొత్తం అంతా వాటర్ పోసుకొని ఒక యాలక్కాయ కూడా వేసుకోండి. మొత్తం అంతా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 1 గంట సేపు నానబెట్టిన జీడిపప్పుల్ని ఒక 10 దాకా తీసుకుని ఈ పులుసులో వేసేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ ఉంటుంది కదా, ఈ పేస్ట్ కూడా వేసి వాటర్ పోసేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుని మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్గా అయిపోయే మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.